భక్తులందరికీ ఓం సాయిరామ్. శాస్త్రాలు పురాణాల ప్రకారం సాయిబాబా షిరిడి సాయిబాబా ఎవరు, ఆయన భూమిపైకి ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. షిరిడి సాయిబాబా ఈ పేరు వింటేనే భక్తుల మనస్సుల్లో ఒక అంతులేని ప్రశాంతత కలుగుతుంది. కానీ మనలో చాలామందికి కొన్ని సందేశాలున్నాయి. బాబా ఎవరు, ఎక్కడ పుట్టారు, ఈ భూమిపైకి ఆయన రాక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ వీడియోలో మనం సాయి చరిత్రలోని లోతైన విషయాలను తెలుసుకుందాం. జన్మ రహస్యం. శాస్త్రాలు పురాణాల ప్రకారంగా బాబా వృత్తాంతం ఒక మిస్టరీ. కానీ సాయి చరిత్రను ప్రకారం బాబా మహారాష్ట్రలోని పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని, ఆ తర్వాత ఒక సూఫీ ఫకీర్ ద్వారా పెంచబడ్డాడని చెబుతారు. పురాణాల ప్రకారం చూస్తే లోకంలో అధర్మం పెరిగినప్పుడు భక్తులను సరైన మార్గంలో నడిపించడానికి భగవంతుడు మానవ రూపంలో వస్తాడు. బాబా తనను తాను ఎప్పుడు దేవుడిని అని చెప్పుకోలేదు. అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని చెప్పేవాడు. ఈ శాస్త్రాల దృష్టిలో ఆయన దత్తాత్రేయ స్వామి అవతారం, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. భూమికి ఎందుకు వచ్చారు? ఉద్దేశం. బాబా 1854లో మొదటిసారి షిరిడీకి వచ్చారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఒక వేప చెట్టు కింద తపస్సు చేస్తూ కనిపించాడు. ఆయన రాకకు ప్రధాన కారణాలు మత సామర్థ్యం, కులమత భేదం లేకుండా సబ్కా మాలిక్ ఏకై, అందరి దేవుడు ఒక్కడే అని చాటి చెప్పడానికి. భక్తి మార్గం. మూఢనమ్మకాలను తొలగించి శ్రద్ధ మరియు సబూరి, ఓర్పు అనే 2 ఆయుధాలతో జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పడానికి. కష్టాల నివారణ. తన దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడి కష్టాన్ని స్వీకరించి వారికి మనశ్శాంతిని ఇవ్వడానికి ఆయన అవతరించారు. మహాసమాధి. ఎక్కడికి వెళ్ళారు? 1918 విజయదశమి రోజున బాబా తన భౌతికాశయాన్ని విడిచిపెట్టి మహాసమాధి పొందారు. బాబా ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. నేను సమాధిలో ఉన్నా కూడా భక్తుల కోసం నిరంతరం తప్పిస్తుంటాను. నా సమాధి నుండి కూడా మాట్లాడుతాను. ఆయన ముందే వాగ్దానం చేశారు. నేటికి షిరిడీలో బాబా సజీవంగా ఉన్నారని కోట్లాది మంది భక్తుల నమ్మకం. మీరు పిలిస్తే పలికే దైవం సాయిబాబా. ముగింపు వాక్యం. ఈ దైవ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. సాయిబాబా కృప మీపై ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. లైక్, షేర్ మర్చిపోకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.